కేంద్రం ఇచ్చిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించిన తర్వాత సేవ్ ఆరావళి ప్రచారం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దేశంలో ఎన్నో సమస్యలుండగా సడన్గా తెరపైకి ఆరావళి పర్వతాల గొడవ వచ్చింది. ఇది రచ్చరేపుతోంది. కాంగ్రెస్ దీనిపై గట్టిగా తన వాయిస్ వినిపిస్తోంది. తాజా నిర్ణయాలు ఆరావళికి డెత్ వారెంట్ అంటూ మండిపడుతున్నారు. అసలు ఈ గొడవ ఎలా మొదలైంది? కేంద్రం ఏం చేసింది? పర్యావరణంపై కలుగుతున్న ఆందోళన ఏంటి? దీనివల్ల ఆరావళికి వచ్చే ముప్పు ఏంటి? సేవ్ ఆరావళి ప్రచారం సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతోంది? తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో సేవ్ ఆరావళి. పర్వతాల ఉనికిపై ఆందోళన ఎందుకు? ఆరావళికి వచ్చే ముప్పు ఏంటి? దీనిపై సుప్రీంకోర్టు ఏం చెబుతోంది? ఆరావళి భారతదేశంలో విస్తరించి ఉన్న పురాతనమైన పర్వత శ్రేణి. ఇది గుజరాత్ నుండి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉంది. ఈ పర్వతాలు దేశ చరిత్ర, భౌగోళిక శాస్త్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సుమారు 700 కిలోమీటర్ల పొడవున పర్వత శ్రేణి విస్తరించి ఉంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఆరావళిలో ఉండే పర్వతాలు థార్ ఎడారి నుండి వచ్చే ధూళి, ఇసుకను అడ్డుకోవడంలో సహజ కవచంగా పనిచేస్తాయి. ఇసుక రేణువులు లేని స్వచ్ఛమైన గాలిని అందించే గ్రీన్ లంగ్స్ గా ఆరావళిని పిలుస్తారు. ఆరావళి పర్వతాల కింద ఉన్న దట్టమైన అడవులు, రాళ్లు భూగర్భ జలాలను పెంచడమేగాక వరదలను అడ్డుకుంటున్నాయి. దీంతో గురుగ్రామ్, ఫరీదాబాద్, దక్షిణ ఢిల్లీ, అల్వార్, జైపూర్లో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున వరదలు, నీటి సమస్య ఎదురుకాలేదు. అంతేకాదు, ఇది ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలకు భూగర్భ జల రీఛార్జ్, గొప్ప జీవ వైవిధ్యాన్ని నిలబెట్టేందుకు పనిచేస్తాయి. అయితే గత కొంతకాలంగా ఆరావళి పర్వతాలపై ఖనిజాల కోసం త్రవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అందువల్ల క్రమంగా కొండలు తరిగిపోతున్నాయి. పర్యావరణం దారి తప్పుతోంది. అంతేకాదు, ఇక్కడ మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ ఆరావళి పర్వతాలు తరిగిపోతూ ఉంటే చలిగాలులు ముందుగానే భారతదేశంలోకి వచ్చేస్తాయి. ఆరావళి పర్వతాల్లో అరుదైన జాతులకు చెందిన చిరుతలు, హైనాలు, నైల్గేలు, తోడేళ్లు, నెమళ్లతో పాటు వందలాది పక్షి, వృక్ష జాతులు అలరాలుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పర్వతాల్లో 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాల్లో మైనింగ్ జరుపుకోవచ్చునని అనుమతి ఇచ్చింది. 100 మీటర్ల లోపు ఉన్న వాటిని ఆరావళి పర్వతాలుగా చెప్పలేమని, పర్వతం అనేది 100 మీటర్ల కంటే ఎత్తే ఉంటుందని, అందువల్ల తాము పర్మిషన్ ఇచ్చింది పర్వతాల్ని తొలిచేందుకు కాదని కేంద్రం తెలిపింది. స్థానిక భూభాగాల నుండి కనీసం 100 మీటర్ల ఎత్తులో ఉన్న కొండలు లేదా ఒకదానికొకటి 500 మీటర్ల లోపు ఉన్నటువంటి కొండల సమూహాలు మాత్రమే ఇప్పుడు ఆరావళి శ్రేణిలో భాగంగా గుర్తించబడతాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో కేంద్రం తీర్పుపై పర్యావరణవేత్తల నుండి పలు పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కొండలను తవ్వితే ఆరావళిలోని 90% ప్రాంతాలకు మైనింగ్ ముప్పు పొంచి ఉంది. అదే జరిగితే ఢిల్లీ వరకు థార్ ఎడారి విస్తరించే ప్రమాదం ఉంది. భూగర్భ జలాలు అడుగంటుతాయి. గాలి నాణ్యత మరింత దెబ్బతింటుంది. అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయని కొందరు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన సిఫార్సులను 2025 నవంబర్ 20న సుప్రీంకోర్టు ఆమోదిస్తూ తీర్పు ఇచ్చింది. మాజీ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు కె వినోద్ చందర్, ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులను ఆమోదించింది. ఆరావళి పర్వత శ్రేణుల స్వరూపాన్ని మార్చడానికి మాత్రం వీల్లేదని తేల్చి చెప్పింది. చుట్టూ మైనింగ్ జరుగుతుంటే పర్వతాల స్వరూపం ఖచ్చితంగా మారిపోతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. 1975, 2019 వరకు జరిగిన అక్రమ మైనింగ్ ద్వారా ఇప్పటికే 8% మేర ఆరావళి పర్వతాలు కనుమరుగయ్యాయని, ఇప్పుడు తాజా ప్రతిపాదనలతో ఆరావళి అస్తిత్వమే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా స్పందించారు. ఇది ఆరావళి శ్రేణిలోని 90% భాగాన్ని నాశనం చేయడానికి మాఫియాకు బహిరంగంగా ఆహ్వానించినట్లేనని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాల్లో పర్యావరణంపై కొనసాగుతున్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని, ఇది వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని, వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆరావళి పర్వత శ్రేణికి ఏదైనా నష్టం జరిగితే ఉత్తర భారతదేశంలోని పర్యావరణ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్
అశోక్ గెహ్లాట్ అన్నారు. ఆరావళి పర్వతాల నిర్వచనాన్ని పునర్పరిశీలించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత పురాతన పర్వత వ్యవస్థల్లో ఒకటైన ఆరావళి కొండలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సుప్రీం తీర్పుపై పర్యావరణవేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సేవ్ ఆరావళి హ్యాష్ ట్యాగ్ తో ఆరావళిని రక్షించాలని సోషల్ మీడియా వేదికగా నిపుణులు, పర్యావరణ కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. ఆరావళి శ్రేణిలో మైనింగ్, పర్యావరణ రక్షణలపై పెరుగుతున్న చర్చల మధ్య దేశవ్యాప్తంగా సేవ్ ఆరావళి ప్రచారానికి మద్దతుగా కాంగ్రెస్ నాయకుడు తన సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని కూడా మార్చారు. అంతేకాదు, ఆరావళి టేప్ కొలతలు లేదా ఎత్తు ద్వారా మాత్రమే అంచనా వేయలేము, దాని పర్యావరణ ప్రాముఖ్యత ద్వారా దానిని అంచనా వేయాలని గెహ్లాట్ అన్నారు. ఆరావళి చుట్టూ భయాందోళనలు ముసురుకుంటున్న నేపథ్యంలో 100 మీటర్ల కంటే ఎత్తున్నవే పర్వతాలనే నిర్ణయాన్ని కేంద్రం పునర్సమీక్షించాలని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. పర్యావరణవేత్తలు, భూ విజ్ఞాన శాస్త్రవేత్తలతో కమిటీ వేసి 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోని 90% ప్రాంతాల రక్షణకు చర్యలు చేపట్టాలంటున్నారు. డిజిటల్ మానిటరింగ్, ఏఐ టూల్స్ వినియోగం, మెషిన్ లెర్నింగ్ల ద్వారా అక్రమ మైనింగ్ ను గుర్తించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. రాజస్థాన్, హర్యానా, గుజరాత్లలో మ్యాపింగ్ ప్రోటోకాల్స్ కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు. ఇది అక్రమ కార్యకలాపాలను తగ్గించి రియల్ టైం రక్షణను బలోపేతం చేస్తుందని, ఆరావళి గ్రీన్ వాల్ వంటి ప్రాజెక్టులను విస్తరించాలని కోరుతున్నారు. అడవుల పునరుద్ధరణ, భూగర్భ జలాల రీఛార్జ్ ప్రాజెక్టులు చేపట్టాలి. స్థానికులతో సంయుక్త అటవీ నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వం, ఎన్జీఓల వారికి సహకరించాలంటున్నారు. అయితే ఆరావళిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కేంద్రం ఆక్షేపిస్తోంది. ఆ పర్వత శ్రేణిని కాపాడడానికి ఇప్పటికే చర్యలు చేపట్టామంటోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది జూన్ 5న ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ప్రారంభించారు. కాలుష్యం, వాతావరణ మార్పులతో క్రమంగా అడవులు అంతరించిపోతున్నాయని ప్రధాని అన్నారు. అందుకే ఢిల్లీ నుండి గుజరాత్ వరకు అడవులు పెంచడమే లక్ష్యంగా పునరుజ్జీవన పథకం చేపట్టినట్లు వెల్లడించారు. తాజా నిబంధనల వల్ల పర్వతాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదని స్పష్టం చేసింది. నూతన నిబంధనలతో 90% పర్వతాలు సురక్షితంగా ఉంటాయని తెలిపింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజీకి తావులేదని వివరించింది. ఆరావళి పర్వతాల మైనింగ్ పై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. అక్కడ కేవలం 0.19% పరిధిలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. ఆరావళి పర్వతాలు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల పరిధిలో 1,47,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.